హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు షన్నుస్ లక్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే రంజాన్ వ్లాగ్. ఇంకా రంజాన్ ముందు రోజైతే నేను ఏమేం చేశానో ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇంకా 1 మంత్ నుండైతే నేనైతే మీగడైతే కలెక్ట్ చేశాను రంజాన్ కోసం. ఇంకా షీర్ కుర్మా అయితే చేయాల్సిందే గదా! ఇంకా షీర్ కుర్మా కోసమని నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రెష్ నెయ్యి అయితే చేస్తున్నాను. నెయ్యి త్వరగా రెడీ కావాలంటే మిక్సీ జార్‌లో వేసుకొని చేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఫస్ట్ అయితే బటర్ అయితే తీసుకోవాలి మిక్సీ జార్‌లో వేసుకొని. నేనెప్పుడు గూడా జ్యూసర్ జార్ ఉంటుంది గదా! అందులో వేసే బటర్ అనేది తీస్తాను. వేరే జార్స్‌లలో వేసి తీస్తే మనకి బటర్ అనేది కరెక్ట్‌గా రాదు. జ్యూసర్‌లో అయితే కరెక్ట్‌గా వస్తుంది. ఎప్పుడు గూడా నేను మీగడనైతే డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేస్తాను. ఇంకా నెయ్యి చేసే ముందు మార్నింగే ఇంకా డీప్ ఫ్రిడ్జ్‌లో నుండి తీసి పక్కనైతే పెట్టేసాను. మీగడ మొత్తం రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత ఇంకా మిక్సీ జార్‌లో వేసుకొని కూల్‌గా ఉన్న వాటర్ అయితే తీసుకోవాలి ఎప్పుడు గూడా. ఇంకా ఐస్ క్యూబ్స్ ఉన్నా గూడా తీసుకోవచ్చు. ఇలా మనం మిక్సీ చేసుకుంటే మనకి బటర్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇంకా బటర్ మిల్క్‌లో నుండి బటర్ అనేది స్క్వీజ్ చేసుకుంటూ కూల్ వాటర్‌లో అయితే వేసుకోవాలి. ఇంకా ఫ్రెష్ వాటర్ వచ్చేంత వరకి ఈ బటర్‌నైతే మంచిగా వాష్ చేసుకుంటే మనకి నెయ్యి అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. 2, 3 టైమ్స్ వాష్ చేసుకుంటే కూల్ వాటర్ తోటి బటర్ అనేది ఫ్రెష్‌గా ఉంటుంది. ఇలానే మనం బటర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కానీ నేనైతే ఇక్కడ నెయ్యి అయితే చేస్తున్నాను. వాటర్ మొత్తం క్లియర్‌గా వచ్చేంత వరకి వాష్ చేసుకొని నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నెయ్యి అయితే మనకి ఎక్కువ రోజులు నిల్వగా ఉంటుంది. అలాగే స్మెల్ రాకుండా ఉంటుంది. ఇంకా ఈ నెయ్యినైతే సిమ్‌లో పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ అయితే బాయిల్ అయితే చేసుకోవాలి. మనకి నెయ్యి అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఈ బాయిల్ అయ్యేటప్పుడు ఇలా మనం ఒక స్పూన్‌తో ఇలా కలుపుతూనే ఉండాలి. సిమ్‌లో పెట్టి వదిలేస్తే ఇంకా అదే నెయ్యి అయితే రెడీ అయితుంది. ఇంకా ఇంతలోనే మా అత్తమ్మయితే ఇంకా మైదాకైతే పంపింది. ఇంకా రేపైతే రంజాన్ అనంగా ఇంకా ఈ వీడియో అయితే షూట్ చేశాను. అప్‌లోడ్ చేయడం అయితే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఈ మైదాకులో చిన్న చిన్న పుల్లలైతే తీసేసి ఇంకా 2, 3 టైమ్స్ అయితే వాష్ చేశాను. నేనెప్పుడు గూడా ఇలానే వాష్ చేస్తాను. ఎందుకంటే ఇందులో కొంచెం డస్ట్ అలా ఉంటుంది గదా! చెట్టు పైన డస్ట్ అలా పడుతుంది గదా! అందుకనే వాష్ చేస్తాను. ఇక్కడ వాటర్ చూడండి ఎంత బ్లాక్‌గా వచ్చాయో. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని మిక్సీలో అయితే వేసుకుంటాను. ఎప్పుడు గూడా నేను ఇలానే చేస్తాను. ఇంకా మేమైతే మైదాకని అంటాం. ఇంకా గోరింటాకు గూడా అంటారు ఈ మైదాకుని. ఇంకా ఒక పక్కయితే నెయ్యయితే బాయిల్ అవుతుంది. ఇంకా వన్ సైడ్ అయితే నేను గోరింటాకయితే రెడీ చేస్తున్నాను. ఇంకా ఇందులో అయితే నేను ఒక లెమన్ అయితే స్క్వీజ్ చేసేస్తున్నాను. లెమన్ జ్యూస్ వేయడం వల్ల రెడ్‌గా అవుతుంది అంటారు. ఇంకా కొంతమంది చింతపండు గూడా వేస్తారు. ఇంకా లెమన్ ఉండడం వల్ల లెమన్ అయితే యాడ్ చేశాను నేను. ఇంకా లెమన్ స్క్వీజ్ చేసిన తర్వాత మిక్సీ జార్‌లో అయితే పట్టేసుకున్నాను. ఇంకా మెహందీ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు గూడా కోన్స్ అయితే పెట్టుకునేవాళ్ళం. కానీ ఈసారైతే కోన్స్ అయితే తీసుకురాలేదు. ఇంకా ఈ ఆకు మైదాకైతే పెట్టుకుంటున్నాం. ఇంకా కోన్స్ కంటే నాకైతే ఆకు మైదా కంటేనే చాలా ఇష్టం. ఇంకా వన్ సైడ్ అయితే నెయ్యి కూడా మంచిగా రెడీ అయిపోతుంది. ఆయిల్ మొత్తం పైకైతే వచ్చేస్తుంది. ఈ వైట్ కలర్ పార్ట్ మొత్తం మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. బటర్ చేయడం, నెయ్యి చేయడం ఎంత ఈజీనో గదా! ఇలా ముందే మనం మిక్సీ జార్‌లో బటర్ తీసి నెయ్యి చేసుకుంటే ఈజీగా రెడీ అయిపోతుంది. అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వగా ఉంటుంది. మనం ఫ్రెష్‌గా వాష్ చేయడం వల్ల. ఇంకా నెయ్యి స్మెల్ ఇష్టం లేని వాళ్ళు కొందరు ఇందులో కరివేపాకు, తమలపాకులు అలా వేస్తూ ఉంటారు. అలా వేస్తే స్వీట్స్ చేయడానికి ఇలా షీర్ కుర్మా చేయడానికైతే టేస్ట్ అనేది అంత బాగోదు. నేచురల్‌గా చేసిన నెయ్యే స్మెల్ అనేది బావుంటుంది స్వీట్స్‌లల్లోకి. ఇంకా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఇంకా బౌల్‌లోకైతే స్టోర్ చేసుకోవడమే. అంతే ఎంతో సింపుల్‌గా నెయ్యయితే రెడీ అయిపోయింది. ఇంకా మెహందీ అయితే మా షన్నుకైతే పెడుతున్నాను. ఇంకా ఫస్ట్ అయితే లెగ్స్‌కైతే పెట్టేసి తర్వాత హ్యాండ్స్‌కైతే పెట్టేసాను. చిన్న పిల్లలకి ఇలా లెగ్స్‌కి మైదాకు పెడితే మంచిగా క్యూట్‌గా కనిపిస్తారు గదా! ఇంకా షన్నుకి హ్యాండ్స్‌కి గూడా పెట్టాను. ఇంకా బ్యాక్ సైడ్ అయితే కొంచెం స్టార్ లాగా, చాంద్ లాగా అయితే పెట్టేసాను. కోన్‌తో అంటే మనకి నచ్చిన డిజైన్స్ అయితే పెట్టుకోవచ్చు. కానీ ఆకు మైదాకుతో అయితే అలా అయితే పెట్టరాదు గదా! ఇలా సింపుల్‌గా అయితే పెట్టేసాను. ఇంకా షన్నుకి పెట్టిన తర్వాత నేను గూడా హ్యాండ్‌కి ఇంకా లెగ్స్‌కి కూడా పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే అయితే ఈద్ రోజు మార్నింగ్ అయితే ఇంకా అన్నీ తీసైతే ముందే రెడీగా అయితే పెట్టేసాను. ఇంకా త్వరగా అయితే రెడీ కావచ్చని. ఈద్ అంటేనే కొంచెం హడావిడిగా ఉంటుంది గదా! ఇంకా అందుకనే
ముందే లేసేసి అన్నీ రెడీగా అయితే పెట్టేశాను. ఇంకా ఇంట్లో వర్క్స్ అన్నీ చేసేసి ఇంకా పిల్లల కోసం, నా కోసం అన్నీ డ్రెసెస్ అయితే తీసి పక్కనైతే పెట్టేసి, ఇంకా ఫ్రెష్ అయ్యి షీర్ కుర్మా కూడా చేసేసాను. షీర్ కుర్మా వీడియో అయితే తీయలేదు. ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్‌లో అయితే అప్‌లోడ్ చేశాను షీర్ కుర్మా వీడియో. ఎవరైనా చూడకుంటే ఒకసారైతే షీర్ కుర్మా నేనెలా చేస్తానో ఒకసారి ఫుల్ వీడియో అయితే చూడండి. నేనైతే చాలా సింపుల్‌గా అయితే చేసేస్తాను. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇంకా మేమైతే ఎప్పుడు కూడా నమాజ్‌కి ముందే షీర్ కుర్మా అయితే తినేస్తాము. రంజాన్‌కి నమాజ్ కొంచెం లేట్‌గానే ఉంటుంది. అందుకనే షీర్ కుర్మా అయితే రెడీగా అవుతుంది. ఇంకా బక్రీద్‌కి నమాజ్ అయితే తొందరగా ఉంటుంది కాబట్టి ఇంకా షీర్ కుర్మా అయితే తర్వాత అయితే తినేస్తాము. నమాజ్‌కి ముందే షీర్ కుర్మా అయితే తినేసాము. ఇంకా నా హస్బెండ్ అయితే నమాజ్‌కి అయితే వెళ్ళిపోయారు. తర్వాత నేను కూడా నమాజ్ చేసుకోవడానికైతే రెడీ అయిపోయాను. ఇంకా సనం అయితే ఇంకా షీర్ కుర్మా అయితే ఇంకా తింటూనే ఉంది. తనైతే తినేసిన తర్వాత ఇద్దరం కలిసి నమాజ్ అయితే చేసుకున్నాం. ఇంకా రిషాన్ అయితే మమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని ఇంకా టీవీలో అయితే యూట్యూబ్ అయితే పెట్టేసాను. ఇంకా లేదంటే ఇలా యూట్యూబ్ పెట్టకుంటే ఇంకా నమాజ్ చేసుకునేటప్పుడు ఇంకా ముందొచ్చి అయితే కూర్చుంటాడు. ఇంకా నవ్విపిస్తూ ఉంటాడు. అందుకనే తననైతే అలా డైవర్ట్ అయితే చేసేసి ఇంకా మేమైతే నమాజ్ అయితే చేసుకున్నాము. ఇంకా ఎప్పుడు కూడా ఫస్ట్ ఈద్ ముబారక్ అయితే మా సనంకే చెప్తాను. ఇంకా ఈద్ ముబారక్ అయితే చెప్పుకున్న తర్వాత కొన్ని ఫోటోస్ అయితే తీసాను పిల్లలవి. ఇంకా సనం అయితే మంచిగా దిగుతది ఫోటోస్. కానీ రిషాన్ అయితే అస్సలు ఫోటోస్ అయితే అస్సలు తీయలేము. ఎందుకంటే అస్సలు ఆగడు ఒక దగ్గర. ఇంకా చెగోడీలు అలా చూపించి ఎన్ని ఫోటోస్ తీద్దామన్నా కూడా అసలు క్యాప్ అయితే అస్సలు ఉంచుకోవట్లేదు. ఇంకా ఒక్క ఫోటో కూడా సరిగ్గా అయితే దిగలేదు. అందుకని కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసాను. తర్వాత మేమైతే ఇంకా మా అత్తమ్మ దగ్గరికైతే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడైతే ఈద్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా మా అత్తమ్మ అయితే షీర్ కుర్మా అయితే చేసింది. ఇంకా ఈ షీర్ కుర్మా అయితే మా రిషాన్‌కి అయితే బాగా నచ్చేసింది. ఇంకా రిషాన్‌కి అయితే తినిపించేసి మేము కూడా ఇంకా షీర్ కుర్మా అయితే మళ్ళీ తినేసాము. రంజాన్ అంటే అంతే ఇంకా ఫుల్‌గా షీర్ కుర్మా అయితే తినాల్సిందే. ఇంకా అందరం కలిసి షీర్ కుర్మా అయితే తినేసి కొన్ని ఫోటోస్ అయితే దిగి మళ్ళీ మేమైతే మా ఊరికైతే బయలుదేరేసాం. ఇంకా మా ఊరొచ్చేసి ముజ్మాణిక్యం. ఇంకా అక్కడికైతే వెళ్ళాము. ఎందుకంటే రిషాన్‌తో వాళ్ళ తాతయ్యకి ఫ్లవర్స్ ఏపియడానికైతే ముజ్మాణిక్యంకైతే వెళ్ళాము. షన్నుని ఇంకా వాళ్ళ పాపతో అయితే వెళ్ళమన్నాను. కానీ రిషాన్‌తో వేపియాలని ఇంకా అనుకోకుండా నేను కూడా వెళ్ళాను. ఇంకా ఫుల్ ఎండ కొట్టిందసలు. ఇంకా ఫస్ట్ అయితే ఊరికెళ్ళగానే ఇంకా మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. ఇక్కడ కొంచెం సేపయితే ఉన్నాము. ఇంకా ఎండలో అయితే వచ్చాము గదా! ఇంకా ఇక్కడ కొద్దిసేపయితే టైమ్ స్పెండ్ చేసి ఇంకా మా మామయ్య దగ్గరకైతే వెళ్ళిపోయాం. ఇంకా ఇక్కడైతే ఫ్లవర్స్ అయితే వేసేసాం. ఇంకా పిల్లలతో కూడా ఫ్లవర్స్ అయితే ఏపిచ్చి మళ్ళీ మేమైతే ఇంటికైతే బయలుదేరేసాం. ఈద్ రోజైతే అసలు ఫుల్ ఎండగా ఉంది. ఇంకా ఎండలోనే మేమైతే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా ఫుల్ అలసిపోయాం. ఎండలో అయితే పిల్లలైతే మస్తు అలసిపోయిర్రు. ఇంకా రాగానే ఇంకా లంచ్ అయితే చేసేసాం. ఇంకా మేము వచ్చేసరికి మా అత్తమ్మ అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసింది. ఇంకా చికెన్ కర్రీ, బగారా రైస్‌తో అయితే తినేసాం. తినేటప్పుడు ఇంకా వీడియోస్ అయితే ఏం తీయలేదు. ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయాను నేనైతే. ఇంకా 2, 3 అవర్స్ అలా రెస్ట్ అయితే తీసుకొని మేమైతే మళ్ళీ మా అమ్మి అబ్బనైతే కలవడానికైతే మా ఊరికైతే వెళ్ళేసాం. ఇంకా ఈవినింగ్ అయిపోయింది అక్కడికి వెళ్ళేసరికి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అందరిని కలిసి ఇంకా షీర్ కుర్మా మళ్ళీ తినేసి నైట్ డిన్నర్ లోకి బిర్యానీ అయితే తినేసాం. రంజాన్ రోజైతే ఇలా అయితే గడిచిపోయింది. మొత్తం జర్నీ అయిపోయింది ఈరోజు మొత్తం. ఇంకా వ్లాగ్ అయితే ఫుల్ లేట్‌గా అయితే పోస్ట్ చేశాను. ఇంకా రంజాన్ వ్లాగ్ అయితే ఇది. మరి ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Like, share, subscribe. Thank you.